షాప్ ఎక్కడ ఉందని తాగుబోతులు ఉంటారు కొంతమంది. ఇక రాత్రి లేదు పగలు లేదు, తాగడమే తాగడం. ఆఖరికి ఏమి సాధిస్తాడు? తాగి ఆరోగ్యం పాడైపోద్ది. ఏదో ఒక రోజు లివర్ పాడైపోద్ది, కిడ్నీలు పాడైపోతాయి, హార్ట్ పాడైపోద్ది. చిన్నపిల్లలు తిరగాలి కదా, హాస్పిటల్ చుట్టూ తిరిగి ఆరోగ్యం కోసం వారు పరిగెత్తాలి కదా. నా డబ్బులు ఉన్నాయండి, డబ్బులు ఉన్నంత మాత్రం తాగాలని ఏముంది? నీ ఆరోగ్యాన్ని ఎవరు పాడు చేసుకోమన్నారు? ఆ తర్వాత హాస్పిటల్ చుట్టూ ఎవరు తిరగమన్నారు? జాగ్రత్త సుమా, త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారునుంది బైబిల్లో. ఇంక నువ్వు వేరే రకరకాల ఎక్స్ప్లెనేషన్ అక్కర్లే. నేను కొంచెం తాగుతానండి, అప్పుడప్పుడు తాగుతానండి, మా భార్య తిప్పినోడు తాగుతానండి, లేదా మా భర్త కొడితే తాగుతానండి. వద్దు, ఇంకా అలాంటి ఎక్స్ప్లెనేషన్ వద్దు, మానే అంతే. నీ దేహమును చెరుపు చేయు దానిని తొలగించుకోమన్నాడు. కొంతమంది సిగరెట్ తాగేవాళ్ళు ఉంటారు, ధూమపానం చేసేవాళ్ళు ఉంటారు. ఈరోజు బాగా స్టైల్ ఎక్కువైపోయింది కొంతమందికి. ఆ సిగరెట్ తాగడం స్టైల్ అనుకుంటున్నారు. కొన్ని కాస్మోపాలిటన్ సిటీస్లో స్త్రీలు కూడా ఇదేదో ఫ్యాషన్లా మొదలుపెట్టారు రోజు సిగరెట్లు తాగడం. జాగ్రత్త సుమ, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్, గర్భవతులైన ఎవరైనా పొగ త్రాగే అలవాటు ఉంటే ఆ లోపల మీ శిశువు ఆరోగ్యం కూడా పోద్దట. బయటకు వచ్చేసరికి రకరకాల సమస్యలతో వస్తారట పిల్లలు. ఇవన్నీ అక్కర్లా, ఆ టైంకి తాగాల, త్రాగేసేయాలంతే. ఆ నికోటిన్ అనే పదార్థానికి అలవాటు పడిపోయి చాలామంది ధూమపానం చేసేవాళ్ళు. ఒక్క సిగరెట్ ఒక మనిషి యొక్క ఆయుష్ను 10 నిమిషాలు తగ్గిస్తుందట. నీకేదో కొంచెం బ్రెయిన్ని ఆహ్లాదపరిచినట్టుగా కనిపించవచ్చు, కానీ 10 నిమిషాల ఆయుష్ పోద్దు నువ్వు ధూమపానం చేయడం ద్వారా. ఎవరైనా అలాంటి అలవాటు ఉంటే మానేసేయండి, మీ జీవితం పాడైపోదు. కొంతమంది అంటారు సిగరెట్ తాగొద్దు అని బైబిల్ ఎక్కడ చూపించాను వెస్లీ గారు. మొత్తం 66 పుస్తకాల్లో, మొత్తం బైబిల్ గ్రంథాలు 66 పుస్తకాల్లో ఉన్న ఈ అధ్యాయాలన్నింటిలో ఎక్కడైనా నా కుమారుడా నువ్వు సిగరెట్ తాగవలదు అని ఎక్కడైనా ఉందా? నువ్వు ఎక్కడ ఉంటే చదవనే పెట్టి మీద రాయించాడు దేవుడు, ఏమని? సిగరెట్ తాగితే చచ్చిపోతావని. అక్కడ చదవనాడు అంటే ఎక్కడ చదివేస్తాడట?